అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. జీవితకాలం పాటు కూడబెట్టిన పొదుపును అకస్మాత్తుగా వాడటం కష్టంగా అనిపిస్తే ఏం జరుగుతుంది? దశాబ్దాలుగా మీరు ఎంతో శ్రద్ధగా కూడబెట్టిన డబ్బును ఖర్చు చేయడానికి మీకు సమయం దొరికినప్పుడే ఆ డబ్బు కొత్త నిబంధనలను ఎదుర్కోవడం మొదలైతే ఏం జరుగుతుంది? చాలామంది వయోవృద్ధులకు ఇది ఇకపై ఊహాజనిత ప్రశ్న కాదు, ఇది నిజం కాబోతోంది. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త పాన్ సంబంధిత నిబంధనలు కేవలం ఆర్థిక వ్యవస్థలను మాత్రమే మార్చడం లేదు. అవి నిశ్శబ్దంగా పదవీ విరమణ జీవితాన్నే పునర్నిర్మిస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఒక వ్యక్తి 30 లేదా 40 సంవత్సరాలు పనిచేస్తారు. ప్రతి నెలా వారి జీతంలో కొంత భాగం పొదుపు ఖాతాలోకి వెళ్తుంది. అది ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, చిన్న మొత్తాలు, లేదా అత్యవసర పరిస్థితులు లేదా కుటుంబ బాధ్యతల కోసం పక్కన పెట్టిన నగదు కూడా కావచ్చు. పదవీ విరమణ ఒక రకమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. చివరకు కుటుంబంపై, ఎప్పటినుంచో వాయిదా పడిన కలలపై, పిల్లల పెళ్లిళ్లు లేదా ఇల్లు కొనడం వంటి బాధ్యతలపై దృష్టి పెట్టడానికి సమయం దొరుకుతుంది. కాని ఇప్పుడు సరిగ్గా ఆ దశ ప్రారంభమవుతున్న తరుణంలోనే ఆ డబ్బును ఉపయోగించడం చుట్టూ ఉన్న నిబంధనలు కైనతరం అవుతున్నాయి. ఒక సాధారణ పరిస్థితిని తీసుకుందాం. పదవీ విరమణ చేసిన వ్యక్తి తన పొదుపును కొంతకాలంపాటు విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. బహుశా ఇంటి ఖర్చుల కోసం, పిల్లల పోషణ కోసం, లేదా వైద్య అవసరాల కోసం. గతంలో రోజువారీ పరిమితిని దాటితే తప్ప చిన్న మొత్తాల విత్డ్రాలు పెద్దగా దృష్టిని ఆకర్షించేవి కావు. కాని ఇప్పుడు ఆ విత్డ్రాలు సంవత్సరమంతా విస్తరించి ఉన్నప్పటికీ ఒకసారి అవి మొత్తం 10 లక్షల రూపాయలు దాటితే పాన్ తప్పనిసరి అవుతుంది. ఇక్కడే పరిస్థితి ఇబ్బందికరంగా మారవచ్చు. చాలామంది వయోవృద్ధులకు ఏడాది పొడవునా జరిగే మొత్తం నగదు లావాదేవీలను లెక్కించడం అలవాటు ఉండదు. కొందరు ఇప్పటికీ నగదు రూపంలోనే లావాదేవీలు జరపడానికి ఇష్టపడతారు. మరికొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలలో పొదుపు కూడా ఉండవచ్చు. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రతీదీ కలిసిపోతుంది. ప్రతి లావాదేవీకి సంబంధం ఉంటుంది. రికార్డులు స్పష్టంగా లేకపోతే అది గందరగోళానికి, ప్రశ్నలకు, లేదా ఒత్తిడికి కూడా దారితీయవచ్చు. ఇప్పుడు జీవితంలోని ఒక పెద్ద ఘట్టాన్ని ఊహించుకోండి. ఒక పిల్లల పెళ్లి. చాలా కుటుంబాలకు ఇది కేవలం ఒక వేడుక కాదు, ఇది ఒక భావోద్వేగ మైలురాయి. తల్లిదండ్రులు తరచుగా ఈ ఒక్క సందర్భం కోసం సంవత్సరాల తరబడి పొదుపు చేస్తారు. వేదికను బుక్ చేసుకోవడం, క్యాటరింగ్ ఏర్పాటు చేయడం, అలంకరణలు నిర్వహించడం, బంధువులకు ఆతిథ్యం ఇవ్వడం. ఇవి కేవలం ఖర్చులు మాత్రమే కాదు. ఇవి ప్రేమ, గర్వం మరియు బాధ్యతలకు ప్రతీకలు. కాని కొత్త నిబంధనల ప్రకారం హోటళ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ లేదా పెద్ద సమావేశాలపై చేసే ఖర్చు 1 లక్ష రూపాయలు దాటితే పాన్ వివరాలు అవసరం. కాగితంపై చూస్తే ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కాని వాస్తవానికి పెళ్లి ఖర్చులు తరచుగా వేర్వేరు సంస్థలకు పంచుతారు. కొన్నిసార్లు విడివిడిగా చెల్లిస్తారు, మరికొన్నిసార్లు వేర్వేరు కుటుంబ సభ్యులు చూసుకుంటారు. ఇప్పుడు ఈ చిక్కుముడిలోని ప్రతి అంశం ఒక పెద్ద ఆర్థిక జాడలో భాగమవుతుంది. డిజిటల్ ట్రాకింగ్ లేదా డాక్యుమెంటేషన్తో పరిచయం లేనివారికి ఇది చాలా భారంగా అనిపించవచ్చు. ఆ తర్వాత పదవీ విరమణ తర్వాత ఉండే మరో సాధారణ లక్ష్యం వస్తుంది: ఆస్తిని కొనడం లేదా బదిలీ చేయడం. స్థిరత్వం కోసం ఒక చిన్న ఇల్లు కొనడం కావచ్చు, పిల్లలకు భూమిని బదిలీ చేయడం కావచ్చు, పదవీ విరమణ తర్వాత మెరుగైన నివాస స్థలాన్ని సంపాదించుకోవడం కావచ్చు. గతంలో పాన్ నిబంధనలు తక్కువ పరిమితులకు వర్తించేవి. ఇప్పుడు ఆ పరిమితి 20 లక్షల రూపాయలు. మొదట అది ఒక ఉపశమనంలా అనిపిస్తుంది. కాని ఈ రోజుల్లో ఆస్తి ధరలు ఆ స్థాయి కంటే తక్కువగా ఉండటం చాలా అరుదు. కాబట్టి వాస్తవానికి చాలా లావాదేవీలకు ఇప్పటికీ పూర్తిపత్రాలు అవసరమవుతాయి. మరియు వయోవృద్ధులకు ఇది కేవలం కాగితపు పని మాత్రమే కాదు, ఇది పెద్ద నిర్ణయాలు తీసుకునే మానసిక భారం. ఇప్పుడు దానికి మరింత కఠినమైన నిబంధనల పాటింపు తోడైంది. ఆ తర్వాత మరింత వ్యక్తిగతమైన విషయం వస్తుంది. అదే బీమా. వయస్సు పెరిగే కొద్దీ వైద్య అవసరాలు పెరుగుతాయి.
ఆరోగ్య బీమా ఐచ్ఛికం కాదు, తప్పనిసరి అవుతుంది. గతంలో అధిక ప్రీమియంలకు మాత్రమే పాన్ అవసరమయ్యేది. ఇప్పుడు ప్రతి పాలసీకి, అది ఎంత చిన్నదైనా సరే, పాన్ అవసరం. అంటే భద్రత వైపు వేసే అత్యంత ప్రాథమిక అడుగు కూడా ఇప్పుడు అదనపు అధికారిక ప్రక్రియతో కూడుకుని ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానమున్న యువతకు ఇవి చిన్న సర్దుబాట్లుగా అనిపించవచ్చు. కాని చాలా మంది వయోవృద్ధులకు ఇది సౌకర్యంలో ఒక మార్పు. పరిచితమైన వ్యవస్థ నుండి నిరంతర జాగరూకతను కోరే వ్యవస్థకు మారడం. మరియు ఇది కేవలం నియమాల గురించి మాత్రమే కాదు. ఇది అలవాట్లకు సంబంధించినది. సరళతను విశ్వసించిన తరాన్ని ఇప్పుడు ట్రాకింగ్, లింకింగ్ మరియు వెరిఫికేషన్పై ఆధారపడిన వ్యవస్థకు అలవాటు పడమని కోరుతున్నారు. కొందరు త్వరగా అలవాటు పడతారు. కొందరికి సహాయం అవసరమవుతుంది, పిల్లల నుండి, బ్యాంకుల నుండి, నిపుణుల నుండి. కాని కొందరు తాము వెనుకబడిపోయామని భావించవచ్చు. అసలైన ప్రభావం అక్కడే ఉంది. ఎందుకంటే పదవీ విరమణ అనేది కేవలం ఆర్థిక విషయాలకు సంబంధించినది కాదు. అది గౌరవానికి సంబంధించినది. స్వాతంత్ర్యానికి, మీ స్వంత డబ్బును ఒత్తిడి లేకుండా ఉపయోగించుకునే సామర్థ్యానికి సంబంధించినది. నియమాలు మరింత సంక్లిష్టంగా మారినప్పుడు, అవి పారదర్శకత కోసం రూపొందించినప్పటికీ, సిద్ధంగా లేనివారిలో అవి అనుకోకుండా ఆందోళనను సృష్టించగలవు. కాబట్టి ఈ మార్పులు మంచివా చెడ్డవా అనేది ప్రశ్న కాదు. అసలైన ప్రశ్న ఏమిటంటే, సరళమైన ఆర్థిక ప్రపంచంలో తమ జీవితాలను నిర్మించుకుని, ఇప్పుడు మరింత సంక్లిష్టమైన ప్రపంచంలో జీవించమని కోరబడుతున్న వారికి మద్దతు ఇవ్వడానికి మనం తగినంతగా చేస్తున్నామా? ఎందుకంటే వయోవృద్ధులకు ఇది కేవలం ఒక విధాన మార్పు కాదు. ఇది గతం యొక్క సౌకర్యం, భవిష్యత్తు యొక్క అవసరాలను కలిసే క్షణం. మరి ఆ మార్పు ఎంత సజావుగా జరుగుతుందనే దానిపైనే పదవీ విరమణ స్వేచ్ఛలా అనిపిస్తుందా, లేక కేవలం మరో సర్దుబాటు దశగా అనిపిస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.